సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నెల 14 నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియ రేపటితో ముగియనుంది. మే 1 నుంచి మే 30 వరకు మొదటి దశ జనగణన జరగనుంది. రెండో దశ ఫిబ్రవరి 27లో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రజలు నమోదు చేసుకున్న వివరాలను ధృవీకరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 4700 మంది ఉద్యోగులను మొదటి దశ జనగణనకు శిక్షణిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 2040 వరకు ఎన్యూమరేషన్ బాక్స్ క్రియేట్ చేసాము. సూపర్వైజర్లు ఎన్యూమరేషన్ని క్రియేట్ చేయడం అయిపోయింది. ట్రైనింగ్ కూడా ఈ వేళతో పూర్తి అయిపోయింది. మూడో బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. ఇది కాక 1వ తారీఖు నుంచి 1 మే 30 వరకు ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు ఇంటింటికి తిరిగి జనాభా గణన తీసుకుంటారు. దీనికి ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నారు. ఎవరి వివరాలు వారే నమోదు చేసుకునే అవకాశం ఉంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఒక లాగిన్ ఇచ్చారు. ఈ లాగిన్లో పోయి మన మొబైల్ నుంచే మన సొంత డీటెయిల్స్ అన్నీ కూడా మనమే ఎన్యూమరేట్ చేసుకుంటే ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అవ్వడానికి ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు పడుతుంది. మేము అధికారులందరితోటి విఐపీలతోటి డిగ్నిటరీలతోటి అందరితో చేయిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రజలందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అయిన తర్వాత ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వస్తుంది. మే 1 నుంచి 30 వరకు ఏ రోజైనా సరే ఒక ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి చెప్తే మిగతా క్వశ్చన్లకి ఇచ్చి ఆయన ఆన్సర్ తీసుకుని త్వరగా మీ ఎన్యూమరేషన్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించండి ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ జరుగుతుందండి. బ్యాచెస్ వైజ్గా ఒక బ్యాచ్కి 50 మంది మించకుండా ఈ 20 మండలాల్లో జరుగుతుంది. 20 మండలాలు అంటే 16 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయండి. మొత్తం కలిపి 20 మండలాలు మనకి. ఈ ట్రైనింగ్ ఒక 3 డేస్ జరుగుతుంది వాళ్ళకి. ఆ ట్రైనింగ్లో లాస్ట్ రోజు వచ్చేసి ఫీల్డ్ ఇది కూడా ఉంటుందండి వాళ్ళకి. అంటే వాళ్ళు ఫీల్డ్లో ఎలాగ చేస్తారనేది అది కూడా ట్రైన్ అవుతున్నారు వాళ్ళు. ట్రైనింగ్ అప్పుడు లోపల ట్రైన్ అవుతారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 4-5 హౌసెస్ వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తారనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి వాళ్ళు సబ్మిట్ చేస్తారండి. అలాగే ఇది సుమారుగా మన ఎన్యూమరేటర్స్ సుమారుగా వచ్చేసి 2322 మంది దాకా ఉన్నారండి ఇప్పుడు మనకి. అలాగే సూపర్వైజర్స్ 385 మంది దాకా ఉన్నారండి. గ్రాండ్ టోటల్ 4700 చిల్లర దాకా ఉన్నారండి. వీళ్ళందరూ రేపు మనకి మే 1 నుంచి ప్రతి ఇంటికి జనగణన ప్రోగ్రామ్కి వీళ్ళందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇంటి యొక్క బేసిక్ ఎమ్యూనిటీస్ అనేది వాళ్ళు డీటెయిల్స్ సేవ్ చేసి యాప్లో సబ్మిట్ చేయడం జరుగుతుందండి. దీంతో మొదటి ఫేజ్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ అనేది 2027 ఫిబ్రవరిన స్టార్ట్ అవుతుందండి. విఓఎస్ తీసుకున్నారు, నెక్స్ట్ ఎస్హెచ్జిఎస్ నుంచి తీసుకున్నారు, ఆర్పిఎస్ తీసుకున్నారు, ఎన్ఆర్జిఎస్ నుంచి తీసుకున్నారు. అంటే పీడీ డ్వామా, పీడీ మెప్మా, పీడీ డిఆర్డిఏ డిపార్ట్మెంట్స్ అన్నీ తీసుకున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు. అట్లాగా మ్యాక్సిమం అన్ని